యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక బ్రహ్మాండమైన అంతర్జాతీయ అంశానికి సంబంధించిన వ్యాసాన్ని మనం చదువుదామండి, అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, మార్క్సిస్టు పొలిటికల్ అనాలిసిస్ చేసి చూద్దాం. ముదురుతున్న అమెరికా చైనా వాణిజ్య యుద్ధం. అంటే అమెరికాకు చైనా కట వ్యాపార రంగానికి సంబంధించిన విషయంలో ఒక యుద్ధ మేఘాలు ఆవరించే రీతిలో ముదురుతుందట. ఈ మాట ఎవరంటారు? భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా మా గురుతుల్యులు, వారి చేతి కింద పనిచేసిన గొప్ప అనుభూతి, ఆనందభరితమైన క్షణాలు ఆయన గారితో ఉండడం. మంచి సైద్ధాంతికవేత్త, పోరాటాల పటిమతో తన జీవితాన్ని ధన్యత చేసుకుంటున్న ఆదర్శ నాయకులు. వారు పార్లమెంటు సభ్యులుగా, ఎమ్మెల్యేగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తెలంగాణ పార్టీకి నిన్నటిదాకా జాన్ వెస్లీ గారు రాకముందు రాష్ట్ర కార్యదర్శిగా చాలా ప్రత్యేకతలు సంతరించుకున్న పెద్ద ఆయన. అయితే ఈ ముదురుతున్న అమెరికా చైనా వాణిజ్య యుద్ధం అనే ఈరోజు వ్యాసమే కాదండి, ఇటీవల కాలంలో 2-3 నెలల్లో వరుసగా 3-4 వ్యాసాలు రాసిన వారు. అసలు భారత రాజకీయ అర్థశాస్త్రం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అర్థశాస్త్రం క్లాస్ చెప్పాలంటే ఇటుక పిల్లలతోటి బోఫర్స్ కుంభకోణం లాంటి సంక్లిష్టమైన అంశాలని కొన్ని లక్షల మందికి, మా కళ్ళ ముందు లక్షల మందికి గంటల తరబడి బెండకాయలు కొనడం, మార్కెట్లో పుచ్చిపోయిన బెండకాయలు కొనడం, ఎట్లలో బోఫర్స్ కుంభకోణాల ఆయుధాలను కూడా శతజ్ఞులు కూడా కొనేది. అంటే అట్లా అందరికీ పుట్టబడి అక్షర ముక్క చదువురాని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నారు అన్నట్టు. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారి సమాజం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంగా దాని పర్యవసనాలు ఎట్లెట్లుంటాయి, అమెరికా రాజకీయాలు ఎట్లెట్లా రాజకీయ అనిశ్చితితోటి అక్కడ ట్రంప్ ఎన్ని రకాల జిలాన్లాగా అయిపోతున్నాడు. ఒక విషయం అసలు ఈరోజు అన్న మాటకు రేపు ఉండట్లేడు, కట్టుబడి రేపు ఉన్న మాటకి ఈరోజు ఉండట్లేడు. నానా పద్ధతుల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ అత్యంత శాస్త్రీయ పద్ధతిలో మార్క్సిస్టు దృక్పథంతో రాజకీయ అర్థశాస్త్ర వారికి ఉన్న పరిజ్ఞానంతో అద్భుతమైన వ్యాసాలు రాసిండ్రు. ఈ మధ్యకాలంలో తెలుగు పత్రికా రంగంలో ఛాలెంజ్ అన్నట్టు ఎవరు చేయాలి. అయితే నాకు గొప్ప అవకాశం ఏంటంటే ఆ 3-4 వ్యాసాలను కూడా నేను ఎనాలిసిస్ చేసిన తర్వాత ఇటీవల ఒక క్లాసులో, పొలిటికల్ క్లాసులో 2-3 సందర్భాలు నాకు తారసపడ్డప్పుడు నేను చూపెడితే ఎంతైనా మా గురువుగారు కదా, ఆయన చేతిలో పెరిగిన పిల్లగాని కదా, ఆయన గారి వ్యాసాలని నేను ఎనాలిసిస్ చేయడం అనేది చాలా గొప్ప అనుభూతి, ఆనందాన్ని నాకు అనిపించింది. ఇట్లా ఉండాలా, సామాన్య జనాలకు అర్థం కావాలని నాకంటే నేను ఎంత సంతోషపడ్డానంటే ఆ రోజు చాలా సంతోషపడ్డానండి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మన రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ప్రపంచ రాజకీయ చరిత్ర తీరుతెన్నుల్ని, భారతదేశ రాజకీయ తీరుతెన్నుల్ని, భారతదేశంలో మొత్తోన్మాదం, పెట్టుబడిదారి సమాజం, దానికి ఆల్టర్నేట్గా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నుండి మొదలుపెడితే పెట్టుబడి గ్రంథం, మార్క్స్ ఎంగెల్స్ రాసిన గొప్ప గ్రంథానికి సంబంధించిన అంశాలను, సైద్ధాంతిక విషయాలు ఎన్నో నేను పొందుపరిచి చెప్పిన తర్వాత
ఇటీవల కాలంలో మేము పొలిటికల్ క్లాసెస్ పోయినప్పుడు 3-4 పొలిటికల్ క్లాసెస్ పోయినప్పుడు ఆ అనుభవజ్ఞులు పెద్దలంతా చెప్తున్న మాటలన్నీ నేను ముందు పెట్టేసినట్టు అయిపోయింది అన్నట్టు. అంటే ఆ కాంబినేషన్ ఏదైతుందో, ఒకవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అంచనగడుతున్న తీరుతెన్నులు, నేను స్టడీ చేసి నేను ఎనాలిసిస్ చేస్తున్న వాటికి 100% సరితూగే రీతిలో ఉండడం చాలా సంతృప్తి ఉన్నదండి. దాంట్లో అంతర్భాగంగా ముదురుతున్న అమెరికన్ చైనాకు సంబంధించిన గొడవ యుద్ధం లాంటిదట. అదేందో చూద్దామండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100% సుంకాలతో మరోసారి చైనాపై విరుచుకుపడ్డాడు. అంటే అంతకు ముందున్న 30%తో కలిపి ఇప్పుడు చైనా సరుకులపైన 130% సుంకం అమలవుతుందన్నమాట. ఇటీవల భారత్ పైన 50% సుంకాలు విధించిన విషయం మనకు తెలుసు. దీనిలో రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు పెనాల్టీగా 25% సుంకం విధించారు. అప్పుడు రష్యా నుండి చైనా కూడా ఆయిల్ కొంటుంది కదా, మరి దానిపైన ఎందుకు సుంకం వేయట్లేదు అనే వాదనలు ముందుకొచ్చాయి. అయితే ఇప్పుడు చైనా పైన 100% సుంకాలు వేయడం రష్యాను ఆయిల్ కొంటున్నందుకు కాదు, చైనా తన రేర్తో ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించినందుకు ఈ సుంకాలు వేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించాడు. కొద్దిగా వ్యాసాన్ని మనకు అర్థమయ్యే రీతిలో దీంట్లో రేర్ ఎర్త్ 130% సుంకం 50% మనకు సుంకం బంక పట్టినటువంటిది. ట్రంప్ సుంకం బంకలాగా పట్టింది. ఇదేందో ఒకసారి అర్థం చేద్దాం. ఏమీ లేదండి, అమెరికా 35 కోట్ల మంది ప్రజానికం, ఆ దేశ ప్రజానికం 35 కోట్ల మంది ఉన్నారండి. అయితే ఆ దేశంలో జనాలు చాలామంది ఏమనుకుంటారంటే అమెరికా అంటే తెల్లోళ్ళ దేశం, మన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అక్కడ బ్రతకడానికి చదువుకోవడానికి ఎగబడిపోతూ ఉంటారు. 100 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, అందరూ భాగ్యవంతులు, ఆధునిక శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో పరుగులు తీస్తున్నారు అంటూ ఉంటారు. మహాకవి మ్యాగ్జిమ్ గోర్కి ఒక కవిత సంపుట ఒకటి రాస్తాడు, మైన్స్ కవి. దాని మహాకవి శ్రీశ్రీ రాస్తాడు అన్నట్టు, పిశాచ నగరం అని. నేను 80 దశకంలో ఆ బుక్ చదివింటాను, సోవియట్ బుక్. అంటే అమెరికన్ సామ్రాజ్యవాదుల మేడిపండు చూడు మేలమై ఉండు, పొట్టు వెప్పు చూడు పురుగులుండు అన్నట్లు పైన తెల్లటి మనుషులు తెల్లగా ఉండనంగా తెల్ల బంగారం కాదు, కొంగుబారం కాదు, ఏదో క్యారెట్ల బంగారం అంటారు కదా, బంగారం కాదు, కాకి బంగారం అది అమెరికా. అట్లేందండి మీరు అట్లా అంటారు. వాళ్ళు కోటు బూటు షూటు బ్రహ్మాండంగా, వాళ్ళ హాలీవుడ్ సినిమాలు ట్రంప్ గింపు ఉంటారంటే నిజమేనండి. మన భారతదేశం కంటే 200 సంవత్సరాలు అభివృద్ధి చెందిన దేశం వాస్తవం. 200 దేశాలు ఇప్పుడు మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. భారతదేశం అభివృద్ధి చెందిన దేశము, కానీ అమెరికా 200 సంవత్సరాలు అభివృద్ధి చెందిన దేశం. అభివృద్ధి ఎవరికి చెందిందంటే కేవలము 35 కోట్ల మంది ప్రజానికంలో 5% మందికి మాత్రమే. అంటే 20,000 మంది ప్రజానికమే అక్కడ బిలియనర్లు, కోట్ల పడగలెత్తినోళ్ళు. మిగతా వాళ్ళంతా ఆల్ ఇండియా ఆలిబిత్రి కంపెనీ మన భారతదేశంలో సంతకాలం తల్లే ఒక ముద్ద ఉంటే అన్నం పెట్టి అమ్మ ఇట్లా ఒక 5% జనాలు, 20% అసలు ఇండ్లే లేవు. యువత అయితే అడ్రస్ లేదు, ఉద్యోగాలు లేవు, మన లేదు, మోషానం లేదు. అరే ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, జీతాలు లేక, పరిశ్రమలో సరుకులన్నీ పెరిగి ఆ సరుకులు కొనేటోడు లేక సరుకులన్నీ నిలబడిపోయి ఉంటే దీన్ని ఆర్థిక సంక్షోభం అంటారు. ఓరి అమ్మ, జనాల దగ్గర డబ్బులు లేవు కనుక, కొనట్లేరు కనుక, జీతాలు ఇవ్వట్లేరు కనుక, అది లేరు కనుక, అరే నోట్లు ప్రింట్ చేయరా, డాలర్ నోట్లు ప్రింట్ చేయరా వాషింగ్టన్ పేరు మీద అంటే ప్రింట్ చేసింది. సరుకులేమో 10 రూపాయల సరుకులు ఉన్నాయి, 30 రూపాయల నోట్లు తయారు చేసేవారికి రేట్లు పెరిగిపోయినాయి. మళ్ళా అమెరికాలో ఈరోజు జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ.
రేట్లు సావుకారులు పెంచడం ఒకవైపు, సావుకారులు రేట్లు పెంచడం ఒకవైపు, నోట్లు ఆర్థిక ద్రవ్యోల్బణం అంటారు అన్నట్టు. ఆర్థిక ద్రవ్యోల్బణం అంటే నోట్లు ముద్రించడం అన్నట్టు. అంటే భారతదేశంలో ఇప్పుడు ఎట్లయితే పరిస్థితులు ఉన్నాయో ఇంతకంటే ఎక్కువ 2008 నుండి 2025 వరకు అసలు వాళ్ళకి ఎవడు చెప్పాలో అర్థం కావట్లేదు. మనోళ్ళు కూడా పోయి అసలు ఎందుకు వచ్చినాం రా నాయన, పెళ్ళం పిల్లల్ని, భార్య పిల్లల్ని, కన్నోళ్ళని, ఉన్నోళ్ళని అందరిని వదిలిపెట్టినామని చాలామంది నెత్తి మీద గుడ్డేసుకొని బాధపడుతున్నారు. మన భారతీయులే కదా అమెరికాలో బాగుంటుంది. అంటే అక్కడ పెట్టుబడిదారి సమాజము ప్రపంచంలో మానవ జాతి బ్రతుకుతాడండి. సంఘజీవి తర్వాత సరుకులు, డబ్బులు అనేది ఒక సిస్టమ్ పెట్టుకున్నారు కనుక పెట్టుబడిదారి సమాజంలో వ్యాపారమే పరమార్థం ఉంటే కనుక పెట్టుబడి పెట్టే వ్యాపారవేత్త ఏం చేస్తాడంటే వాడు ఎంతసేపు డబ్బులు లాభాల కోసం చూస్తాడు కనుక జనాలకు సౌలత్ చూడడు కనుక ఇంతమంది ఉద్యోగాలను ఊడబీకి తక్కువ మందితో పని చేయాలనుకుంటా ఉంటాడు. ఇంత ఎక్కువ జనాలకి ఎక్కువ పని చేయించుకొని తక్కువ జీతాలు ఇచ్చి చేసుకోవాలనుకుంటాడు. వీడు పెరిగిపోతూ ఉన్నారు కానీ జనాల దగ్గర లేవు. అసలు ఇక్కడ సిస్టంలోనే దెబ్బ. పెట్టుబడిదారి ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారి ఆర్థిక సమాజం ఏదైతుందో అక్కడ ముందు తక్కడ వ్యవహారమైంది, తప్పట్టు అడిగేసింది అన్నట్టు. ఇక దాన్ని బాగు చేయడం అడుగుతారం కాదు. మన ట్రంప్ కంపు ఈయనేం చేసిందంటే నీ అమ్మ ఇట్లయితే బాగలేదని రేథియన్, లాకెడ్ మార్టిన్, బోయింగ్, జనరల్ డైనామిక్స్, నార్థర్ గ్రూమన్ అని ఒక 5 కంపెనీలు ఉన్నాయండి. 5 కంపెనీలు ఉన్నాయి. అమెరికా మిలిటరీ కాంప్లెక్స్ అని ఉంటుంది, భారీ ఎత్తున ఉంటుంది. కాంప్లెక్స్ అంటే మన షట్టర్ లాంటి కాంప్లెక్స్ కాదు. కొన్ని వందల వేల ఎకరాలలో వాళ్ళ గోడలు ఆయుధాలు తయారు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి ఇప్పుడు చూసింది కదా, ఇప్పుడు గాజాల యుద్ధం ఆగిపోయింది, జరుగుతూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 33 దేశాల్లో యుద్ధాలు చేస్తూ ఉన్నారు. యుద్ధాలు చేస్తూ అంటే ఆయుధాలు అమ్ముతూ ఉంటారు. ఆయుధాలు అమ్ముతూ అంటే పైసలు వస్తూ ఉంటాయి. అయినా పైసలు ఎవరికి వస్తున్నాయి? పైసలు యుద్ధాల కంపెనీ వాళ్ళకే వస్తున్నాయి. ఆయుధ కంపెనీకే డబ్బులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చేస్తున్నప్పటికీ మానవ జాతి శరీరాలను తునకలు చేసి కాల్చి బూడిద చేసి మొత్తం ఈరోజు గాజా ఉన్నది కదండి, 70,000 మందిని చంపిపడేసిందండి. 90% మొత్తం ఇళ్ళని పోయినాయండి. ఒక 20,000 మంది చంటి పిల్లలు చనిపోయిందండి. ఇట్లా నరమేధం సృష్టిస్తున్న వాడికి ఆయుధాలు అమ్ముకుంటోడికి పైసలు వస్తున్నాయనికి అమెరికన్ గవర్నమెంట్కి పైసలు రావట్లేదు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతాడు, ఉపాధి ఇవ్వలేకపోతాడు, అధిక ధరలు తగ్గలేకపోతాడు. ఏం చేయాల పరిస్థితి? కళ్ళు తాగిన కోతి, నిప్పు తొక్కిన కోతి, తోక దిగిన కోతి పరిస్థితి ఎట్లుందో ట్రంప్ అధికారంకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేక ఏం భారతీయులు లాంటి ఇతర దేశాల్లో రావడం వలన ఇట్లా జరుగుతుంది. అని వెళ్ళగొడతా ఉన్నాడు. ఆయన అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నాడు. ఇతర దేశాల మీద పన్నులు వేస్తాడు, సుంకాలంటే పన్నులు, ట్యాక్సీలు వేస్తాడు. మన దగ్గర జిఎస్టీ ఎట్లయితే పెద్దన్న ట్రంప్, చిన్న తమ్ముడు మోదాని, అమెరికన్ మోదాని, మన డాడీ మోడీ ఇక్కడ మన మీద ఎట్లా మన గోర్లు ఊడబీకి మూలిగలు, రక్త మూలిగలు ఎట్లా పీల్చి పిప్పి చేస్తుండో భారతదేశంలో పన్నులతోటే ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 820 కోట్ల మంది ప్రజానీకం మీద ఇట్లా చేస్తుండండి. అయిపోయిందా? ఇదొక భాగం. రెండోదే ఏమంటారు ఇక్కడ భారతదేశంలో 50% పన్ను విధించిందండి. అరే చిన్న చిన్న దేశాలంతా తిరుగుబాటు చేస్తున్నాయి. మేము గట్టినే కట్టాం, ర్యాలీలు ఇస్తాను, ధర్నాలు చేస్తాను, అన్నీ చేస్తుండ్రు. భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ దేశభక్తి బాగా కలిగిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేస్తారు. కానీ మాట నోటి నుండి మాట వస్తే మోడి మీద అమ్మ మీద ఒట్టు. గజ్జమని ఉనికిపోతాడు, పైన పటారం లోన లొటారం. ఇప్పటి వరకు మేము కట్టమని హుకుం జారీ చేయలే, ప్రభుత్వాన్ని ప్రకటన చేయలే. 25% నీకు పన్ను వేస్తాం, ట్యాక్స్ వేస్తాం. నువ్వు వద్దంటే రష్యా దగ్గర నువ్వు ఎందుకు
ఆయిల్ కొంటున్నావు అని మళ్ళీ 25%. వాడిని వాడు బెదిరింపు చూడు. వాడేమైనా మనం ఉంచుకున్నామా? వాడు మన ఆయా మన బాయా? మోడీ మన ఆయా బాయా? మణిపూర్లో మంట పెట్టి ఇప్పటివరకు పోకపోతే మొన్న పోతే అందరు వెళ్ళగొట్టే. అమెరికాకి ఎన్నికలకైతే ఉరికిండు. ప్రపంచ బ్యాంకు కూడా అప్పిస్తే లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వస్తే ఆ అప్పులో లక్షల కోట్ల రూపాయలలో ఆదా తుమారుకు ఆదా మేరకు అన్నట్లు భారతీయ జనతా పార్టీ నాయకులకు పంచడానికి లంచాల కోసం అమెరికాకు పోతావు, ప్రచారం చేస్తావు, డొనాల్డ్ ట్రంప్తోని స్నేహం చేస్తావు. ఇవన్నీ లొసుగులున్నాయండి. ఈ లొసుగులు చేయబట్టి ఏం మాట్లాడలేకపోతాడు విశ్వగురు ఏం మాట్లాడలేకపోతుండు. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై సుంకాల దాడి సాగిస్తున్న విషయం మనకు తెలుసు. మిగతా దేశాలుగా కాకుండా దాడిని చైనా మొదటి నుండి ప్రతిఘటిస్తూ వస్తున్నది. ట్రంప్ విధించిన సుంకాల ప్రతిగా తాను అమెరికాపై సుంకాలు విధించేది. ఒక దశలో 145% దాకా చైనాపై సుంకాలు విధించిన ట్రంప్ చివరకు తాను విధించిన సుంకాలన్నింటినీ వెనక్కి తీసుకొని తప్పలేదు. చైనా ఉత్పత్తుల ఎగుమతికి అమెరికా మార్కెట్ ఎంత అవసరమో అమెరికా ప్రజలకు చైనా ఉత్పత్తులు అంతకంటే ఎక్కువ అవసరం. అందువల్లే మొదట భింకం ప్రదర్శించిన ట్రంప్ చివరికి చైనాతో రాజకీయ దిగి రాక తప్పలేదు. అయితే అమెరికా చైనాల మధ్య ఇంకా పూర్తి వాణిజ్య ఒప్పందం కుదరలేదు. నవంబర్ వరకు సుంకాల అమలును వాయిదా వేశారు. ఇక చెప్పండి, మీకు మళ్ళా ఒకసారి గుర్తు చేయాలంటే ఏం లేదయ్యా తండ్రులారా, ఏం లేదు. అయ్యలో ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులు కానీ విప్లవకర పార్టీలలో కానీ ఎవరన్నా ఆ డిబేట్లో పాల్గొనేటోళ్ళు కానీ లేదు అంతర్జాతీయ పరిస్థితులను అధ్యయనం చేయాలనుకునేటోళ్ళు కానీ నేను పెట్టిన 3-4 వీడియోలు చూడండి. మీకు సమగ్రమైన శాస్త్రీయమైన విశ్లేషణ మీకు ఉంటుంది. ఇది చాలా ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అంశాలు. ఇక్కడ చూడండి, మరి రష్యా దగ్గర చైనా కొన్నది. ఆయన అంటాడా? అనలేడు. ఇంతకుముందు 100% పెట్టిండు. 100% అయితే ఏమైంది? ఎవడనట దొడ్డికాట పోయి చెరువు మీద అలిగిండట. ఏమైంది? ముడ్డంతా ఎండిపోయిందట. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి అయిపోయింది. ట్రంప్ కోటు షూటు బూట్ ఎత్తారు కానీ మొత్తం కంపే. ట్రంప్ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇట్లా కంపు కొడుతూ ఉన్నది. చైనా మీద బీరాలేసిండండి. చైనా కమ్యూనిస్ట్ చైనా. మిత్రుని ప్రేమించను వాడు, శత్రువుని ద్వేషించను వాడు కమ్యూనిస్టే కదా అంటాడు. మిత్రుని ప్రేమించను వాడు, శత్రువుని ద్వేషించను వాడు కమ్యూనిస్టే కదా అంటాడు. విప్లవం తీసుకొచ్చిన మావోతోటి విప్లవం తీసుకొచ్చిన కేంద్ర కమిటీ పార్టీ లీషా వచ్చి అనే ఓ పెద్ద ఆయన అమరజీవి కామ్రేడ్ విన్నరా అండి? ఇప్పుడు జిన్పింగ్ ఉన్నాడు కదా, ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. పోపో బాల్ ఎర్ర తెల్ల కుంక నక్క పో, నువ్వు నాకు 100% నువ్వు నాకు ట్యాక్స్ ఇస్తే నీకు సరుకులే పంపను. నీకు సరుకులు పంపాల్సిన అవసరం ఉందా అని సరుకులు పంపకుండా ఉంచిండండి. ప్రపంచంలో 230 దేశాల్లో 150 దేశాలకి చైనా సరుకులంతా పోతూ ఉంటాయి. చైనా సరుకులంతా పోతాయి. ప్రపంచం మొత్తం పోయే సరుకులలో ఈయన సరుకెంత, అమెరికా బతికెంత, 35 కోట్ల మంది ప్రజానీకానికి సప్లై చేసి దాన్ని బంద్ చేసి ఇతర దేశాల్లో పంపిస్తే 35% లాభాలు ఫుల్లు. చైనాకి డబ్బులు ప్రపంచవ్యాప్తంగా. మరి అమెరికాకి ఏమైందంటే అమెరికాలో కేకులు, బర్గర్లు, బిస్కెట్లు, శాండ్విచ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మందు, విస్కులు, వాటు బీటు ఇవే అక్కడ జనాలు వస్తువులు ఉత్పత్తి చేసుకుందాం,
మన సంపద మనం సరుకులు చేసుకునే జ్ఞానం లేదు అక్కడ పాలకులు అప్పుడు లేదు ఇప్పుడు లేదు 200 సంవత్సరాల నుండి అభివృద్ధి చెందిన దేశంలో ఇప్పుడు లేదు. ఆ దేశంలో భారతదేశంలో అమెరికా ప్రజాస్వామ్య ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, అమెరికా ప్రపంచం అతిపెద్ద రెండో ప్రజాస్వామ్యం మన భారతదేశంలో. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అక్కడ ఆర్థిక వ్యవస్థ, మేడిపండు మన స్వాతంత్రం, రాచపుండు మన ఆర్థిక వ్యవస్థ. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు కేవలం భారతదేశానికి సంబంధించిన స్వేచ్ఛ స్వాతంత్రానికే కాదు, అమెరికాకు కూడా అట్లనే. చైనా శత్రు అంటాడు, భారతదేశం బిత్తరపోతుంది చైనా సరుకులు ఒకవేళ కొనకపోతే. 80% మనం భారతదేశానికి సరుకులు మొత్తం చైనా నుండి మనం తెచ్చుకుంటున్నాం. అమెరికా 80%. ఇక్కడ భారతదేశంలో పాకిస్తాను భారతదేశంకు బార్డర్ల దగ్గర గొడవ జరిగిందండి. మన వాళ్ళు కొంతమంది చచ్చిపోయినారు, వాళ్ళు కొంతమంది చచ్చిపోయినారు. దేశభక్తుల రోమాలు నిక్కబడిసినాయి, రక్తం సలసలగాగినాయి. చైనా వస్తు బహిష్కరించండి, టిక్టాకులు బహిష్కరించండి, అది ఇది అని గోల చేసిన గుజరాత్లో అయితే అధికార పార్టీ కనుక కొద్దిగా జనాలు ఎక్కువ, మరోడులు కనుక గుజరాతులు కనుక కొద్దిగా ఎక్కువ చేస్తే నిర్మలా సీతారామన్ అన్నది గొడవే, వాణిజ్యమే. ఏం మాట్లాడుతానరా దిక్కు దివాన లేని దేకుల దేడు దిమాగ్ గల్లారా. మనం చైనాతో ఇప్పుడు వస్తువులు బంద్ చేసినాం అనుకో, మన దేశ ఆర్థిక వ్యవస్థ 80% కుప్పగూలిపోతుంది. వాళ్ళకి కేవలం 3% లాసు. మనం ఆ వస్తువులు తయారు చేసుకోలేం, మన దగ్గర డబ్బులు లేవు, ఆగమైపోతావు పో అని చెప్పింది ఈ పెద్దన్న ట్రంప్ కంపు. మొన్న 100% వేసిండండి. 100% వేసరికి నెలల తరబడి మొత్తం సరుకులన్నీ కద్దాం చైనా రాక కొట్లలో సరుకులన్నీ అయిపోయినాయి. వాళ్ళు తయారు చేసుకునేది లేదే. దొడ్డికి పోతే మనం గడుక్కుంటాం కదా నీళ్ళతో, అమెరికాలో గడుక్కోరు, పేపర్ పెట్టి దుడుచుకుంటారు. వాళ్ళ లెక్కలు పాడుగాను. ఆ కాగితాలు కూడా దొరకలే. కాగితాలు లేక దొడ్డిపోయి ఈ కంపును ట్రంపును పెట్టుకొని, వాడి ప్యాంటుకి ఏ కప్పు కాదురా, 35 కోట్ల మంది అమెరికాలోకి ఇదేం కప్పురో కప్పు ట్రంపు గోల. సరుకులు లేవు, పైసలు. మన భారతదేశంలో అయితే బియ్యం అయితే కుక్కర్లు అయితే, మన భారతీయులు తెలుగు వాళ్ళు అయితే కొట్ల మీద పడి ఒక్కొక్కరు 10-15 బస్తాలు వేసుకొని పోయిండండి, దాచిపెట్టుకున్నారండి. అట్లా అయిపోయిన తర్వాత సచ్చిన కూడా ముఖం చూడలే. చైనా కమ్యూనిస్ట్ ప్రధాన కార్యదర్శి జీపింగ్ ట్రంప్ గత్తెత్తలేక నీ దండం పెడతా జీపింగ్ మిస్టర్ కావరండి, కాలు కావరే, నన్ను మన్నించు. ఏదో పెద్ద మనిషి 75 సంవత్సరాలు అయిపోయినాయి, నా పరిస్థితి బాగాలేక పేపర్ ప్రకటన ఒకటి చేస్తున్నా, టీవీలో ప్రకటన ఒకటి చేస్తున్నా, తిన్న పై అంటాను. కానీ మా పోరగాళ్ళు గోల చేస్తాను, ర్యాలీలు చేస్తాను, ధర్నాలు చేస్తాను, లేనిపోయిన గోల చేస్తాను. గెలకు మళ్ళీ గెలిచిన మొన్ననే ఓడోగానే నన్ను కాల్చిండు. అయ్యో ఈసారి మాత్రం ఒక్కడు కాలరు, మొత్తం అందరం కాల్చి చంపుతారు. మహేగాన్ని చూడండి అంటే పోనీ అని సరుకులు పంపించిండయా. చైనా కమ్యూనిస్టు పార్టీకి ఎర్ర జెండా కాళ్ళు మొక్కితే పెట్టుబడిదారి సమాజం, పెట్టుబడిదారి ఆర్థిక విధానం ఓటమి పాలై, కమ్యూనిస్టు ఆర్థిక విధానం కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ప్రవచించినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అర్థశాస్త్రం అర్థవంతంగా భారత ప్రపంచ మానవ జాతిని కాపాడడంలో ఛాలెంజ్ విన్నాయి ఉంటే ఓటమి పాలైన పెట్టుబడిదారి వ్యవస్థ కాళ్ళు పడితే తప్ప గతిలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడేమి స్టార్ట్ అయింది? రేర్ ఎర్త్ అనే విషయం గురించి అండి. దాని గురించి చెప్పుదాం. సుంకాల సంగతి అలా ఉంచితే చైనా అభివృద్ధి తనను మించిపోతుందని, దాని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదగకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతో అమెరికా గత 10 ఏళ్లుగా పడరాని పాటలు పడుతుంది.
ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 నుండే చైనాపై సుంకల దాడి ప్రారంభించాడు. అలాగే ఈ టెక్నాలజీ అభివృద్ధికి కీలకమైన ఆధునిక సెమీ కండక్టర్లను చైనాకు ఎగుమతి కాకుండా అడ్డుకున్నారు. 2022లో డచ్ కంపెనీ ఎస్ఎంఎల్, అమెరికాకు చెందిన ఎన్విడియా, తైవాన్ డిఎస్ఎంసి కంపెనీ చైనాకు అడ్వాన్స్డ్ చిప్స్ ఎగుమతి చేయరాదంటూ అమెరికా ఆంక్షలు విధించింది. అప్పుడు అమెరికా అధికారులు తమ దేశ భద్రత కోసం ఇదంతా అని వివరణ ఇచ్చారు. కానీ వాస్తవం అది కాదు. చైనా సాంకేతికంగా అభివృద్ధి కావడానికి అడ్డుకునేందుకు ఆ చర్యలు తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. చైనా అప్పటి నుండే పాట నేర్చుకునేది. తన అభివృద్ధిని ఆపలేదు. భారీ పెట్టుబడులతో తాను సొంతంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తిని ధీటుగా పెంచుకోగలిగింది. ఒకప్పుడు గూగుల్ సిఏ చైనా మాకంటే చాలా వెనుకబడి ఉంది, అది మమ్మల్ని దాటడం అసాధ్యం అన్నాడు. కానీ నేడు చైనా దాన్ని అధిగమించగలిగింది. అర్థమైందండి? ఇప్పుడు జనరల్గా చదువుకున్న వాళ్ళు అయితే ఈ సెమీ కండక్టర్లు, చిప్స్, రేరు అనే విషయం మనం అంతా ఇక్కడ వింటున్నాం కదా. అయితే దీనికి సంబంధించిన విషయం కొద్దిగా మీకు అర్థమయ్యే రీతిలో రాజకీయాలలో భారత దేశ రాజకీయ పరిస్థితులే కాకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన వ్యవహారం కనుక రేరేరుత అంటే వీటి గురించి మనం సెమీ కండక్టర్ అంటాం. ఏం లేదు తండ్రి. ఇగో ఏమైందంటే సెల్లు తీసుకున్నాం. సెల్లులో అరే ఇది కింద పిల్లలు కింద పడేసిండ్రయా, ఇది కనిపించట్లేదు అంటారు చూడు. కనిపించేది ఏంటిది? అయ్యో ఛార్జింగ్ అయిపోయిందండి, కొద్ది ఛార్జింగ్ పెట్టండి. ఛార్జింగ్ ఎక్కడిది? ల్యాప్టాప్ ఉన్నది. ఈ ల్యాప్టాప్కు ఇగో ఛార్జర్. దీన్ని ఏమంటారు నాన్న? దీన్ని ఏమంటారా? హలో, దీన్ని ఏమంటారు? అడాప్టర్. మావాడు చూడు ఒత్తుతా ఉన్నాడు, పెళ్ళాయని ఒత్తినట్టు ఒత్తున్నాడు. కస్సా పిస్సా నేను ఎడిటింగ్ చేస్తున్నా చేస్తుండు. అయితే పొరాలంటే యూత్ అంతా. అయితే నేను అడుగుతున్నా, ఇదేంది అడాప్టర్? ఇది ఎక్కడి వచ్చింది? ఇప్పుడు టీవీ ఉన్నది, టీవీ పిక్చర్ ఎక్కడ కనిపిస్తుంది? వాచ్లున్నాయి, చిన్న చిన్న వాచ్లు, కంప్యూటర్లు, క్యాల్కులేటర్లు. అంటే ఇవన్నీ ఇక్కడిని మొదలు పెడతాయండి. తుపాకీ, తూట, బుల్లెట్ దగ్గర మొదలు పెడితే నిన్న మొన్న మన చైనా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రష్యా అందించిన యుద్ధ విమానాలు ఏవైతున్నాయో S-400 అక్కడ వరకు నడవాలన్నా, ఉపగ్రహాల్లో శాటిలైట్లు రావాలన్నా ఈ మొత్తం తయారయ్యేది దేంతో అంటే చైనాతో తయారవుతుంది. దేంతో తయారవుతుంది? మట్టితోని, మన్నుతోనే. రేర్, అసలు ప్రత్యేకమైనది అన్నట్టు. ఎక్కడ పడితే అక్కడ దొరకంది, ఎక్కడ పడితే అక్కడ దొరకని ప్రత్యేకమైన రేర్ మట్టి చైనాలో ఉన్నదండి. అంటే ఒక చైనానే పుట్టి పెట్టుకున్నది అక్కడ అంటే కాదు. ఈ భూగోళం మీద మొత్తము ఒక 100% ఉంటే 45% రేర్ ఎర్త్ అంటే దొరకని మట్టి అక్కడ ఒకటి ఉన్నది. ఆ మట్టి 145% ఉన్న మట్టే. ఆ మట్టి ఏం చేస్తుందంటే ప్రపంచానికి మొత్తం టీవీలు కానీ, సెల్లులు కానీ, వాచ్లు కానీ, కంప్యూటర్లు కానీ, యుద్ధ సామాగ్రి కానీ ఎన్ని రకాలో వీటన్నిటికీ 170% చైనా సప్లై చేస్తుంది. ఇవన్నీ మట్టితోనే తయారవుతుందండి. అరే మట్టితో తయారైతే మరి ఇది మట్టి ఉండాలి కదా, దుమ్ము ఉండాలి, మట్టి కదా. మట్టి ఉండాలంటే మట్టే. 17 రకాల ధాతువులు, 17 రకాల అణువుల సమూహం, 17 రకాల ఆటమ్స్, 17 రకాల మూలకాలు, హైడ్రోజన్, ఆక్సిజన్ అట్లా అంటారు కదా. అట్లాంటి 17 రకాల మూలకాలు ఉన్న మట్టే చైనాలో ఉందండి. ఆ చైనాలో మట్టి ఏం చేస్తారంటే మనం పొయ్యి మీద అన్నం ఉడకబెట్టాలంటే నీళ్ళు పోసి కింద నిప్పు పెడతాం కదండి. అట్లా
2000 ఫారెన్ హీట్ డిగ్రీలతోటి. ఇప్పుడు మనకు తెలుసు కదా, 35-40 ఉంటే ఎండాకాలం మొత్తం ఆమ్లెట్ కింద పడితే రోడ్డు మీద ఆమ్లెట్ అయిపోతుంది, కోడిగుడ్డు పడితే ఆమ్లెట్ అవుతుంది, అవును కదా. కానీ 2000 ఫారెన్ హీట్లతోటి ఆ మట్టి మొత్తం ఉడకబెడతారు అన్నట్టు. ఉడకబెట్టిన పిప్పి ఏదేందో ఆ పిప్పితోటే కండక్టర్ అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు రాగి రవితండి, రాగి అంటేనే ఇప్పుడు తిగలకు ఉండేది, రవితండిది పెద్ద పెద్ద కరెంటు స్తంభాలుగా పెట్టేది. ఇనుము ఉంటుంది, బంగారం ఉంటుంది, అవి కూడా ఉంటుంది. అయితే ఇనుము తొందర తుప్పు పడుతుంది కనుక దీంట్లో పెట్టరు. బంగారం బాగా ఖరీదు కనుక దీంట్లో పెట్టరు. రాగితోటి రౌతండితోనే మనం చేస్తూ ఉంటాం అన్నట్టు. సెమీ కండక్టర్ ఈ తీగల్ని చిప్పులు అంటున్నాం కదా మనం, చిప్పులు ఇప్పుడు సిమ్ములు పెట్టి ఇట్లా చిప్పు పెడతాం కదా సెల్లులో, అది చిప్పు. అంటే ఈ ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లు కానీ, సెల్లులో కానీ, కెమెరాలో కానీ, టీవీలలో కానీ వీటన్నిట్లో ఆ చిప్పు ఉంటుంది అన్నట్టు. ఈ చిప్పు అంటే ఈ కండక్టర్ ఏదైతున్నదో ఈ తీగ అది ఏదైతుందో తీగకు ఆ మట్టి కలిపి అంటించిందే రేరెర్త్తో తయారు చేసిందే ఇప్పుడు మానవ జాతి ప్రగతి మొత్తం అన్నట్లు. అర్థమైందండి? ఇది అక్కడ ఉన్నది. వీడు అమెరికాడు ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధాలు చేస్తుండు, అప్పులు తీసుకొస్తుండు, ట్యాక్సీలు వేస్తుండు, ఎక్కడ పడితే అక్కడ చేస్తుండు. మూలిగే నక్క మీద తాటి పండు డబాలని పడ్డట్లు మాకు సుంకాలు ఇస్తున్నావు కదా. నీకు నేను పంపించే 80% సరుకుల మీద కూడా నువ్వు ఆపినావు కదా, వద్దన్నావు కదా, మళ్ళీ తీసుకుంటున్నావు కదా, మా కాళ్ళు పట్టుకొని తీసుకుంటున్నావు కదా. నువ్వు మళ్ళీ యుద్ధాలు తయారు చేసి, నువ్వు ఆయుధాలు తయారు చేసుకొని ఎవడి మీద ఎత్తున్నావు? నువ్వు ఆయుధాలు తయారు చేసుకొని చైనా మీద యుద్ధం చేయడానికా? మా మీద యుద్ధం చేయడానికి నీకు మేము ఇవ్వాలని కథం చైనా బంద్ చేసింది. రేరెర్త్ మట్టి అంటే మాటలు కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు కదా. ప్రపంచం అంటేనే మట్టే. కార్ల్ మార్క్స్ మహానుడుతేనే ఈ ప్రకృతి మొత్తం పదార్థం చూడండి, మట్టి చూడండి ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో. ఇక ఇది ఆగిపోవడంతో ఇప్పుడు ఈయన ఆయుధాలు తయారు చేసుకోవాలి. వామ్మో అయ్యో 231 దేశాల్లో 33 దేశాల్లో నేను యుద్ధాలు పెడుతున్నా, ఆయుధాలు పంపడానికి నాకు రేరెర్త్ రావట్లేదు, ఏం చేయాలనేది. ఈయన ఏం చేసిండంటే అమెరికాలో పెట్టిండు. వీళ్ళు పెడితే అయ్యలో అమెరికా అంటారు కదా, హనుమంతుని చేయి కోతిని చేసినట్టు చేసిండు అన్నట్టు. వాళ్ళతో కాట్లే ఈ విశ్వ జగత్తులో ప్రపంచంలో చైనా తప్ప ఎవరి తరం కాదు. వాటిని శుద్ధి చేయాలంటే, మట్టిని శుద్ధి చేసి చిప్పును తయారు చేయాలంటే ఎవరి తరం కాదు. తయారైన చిప్పులు తైవాన్ లాంటి ఇతర ప్రాంతాలను రానియకుండా అడ్డుపడ్డా చైనా తన కాళ్ళ మీద తాను నిలబడ్డది. ప్రపంచానికి మొత్తం సప్లై చేస్తుంది. సప్లై చేసే రీతిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ వ్యక్తిగత ఆస్తి రద్దు. అదే సోషలిస్ట్ వ్యవస్థ, అదే కమ్యూనిస్టు వ్యవస్థకు మెయిన్. ఇక్కడ టాటాలు, బిర్లాలు, మొఫ్తలాలు, జీకే సింగిని, తావూరు, బంగూరు, ఐసిఐసిఐ, కిర్లోస్కర్, అదాని, అంబానీలు దొంగలకే దేశ సంపద పెడుతుంటే అమెరికాలో 20% జనాలు దేశ సంపద, అమెరికా దేశ సంపద మొత్తం వాళ్ళకి పెడతా అంటే వాడు చేసుకోవడానికి గతి లేదు. భారతదేశానికి గతి లేదు. భారతదేశానికి ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారు దేశాలకి ఎవరికి గతి లేదు. కష్టపడి పండించిన పంట, సంపాదించిన సంపద మొత్తం ప్రభుత్వం అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది. తీసుకొని ఏం చేసిందంటే సైన్స్, శాస్త్ర, సాంకేతిక ప్రగతి కోసం వాళ్ళు ఖర్చు పెట్టి అది మొత్తం వల్ల ఆ దేశం కోసం చేస్తున్నారు. దిస్ ఈజ్ సోషలిస్ట్ వ్యవస్థ సక్సెస్ అవ్వడానికి కారణం అదే. కల్లెర్రి చేస్తే ఈరోజు ఎర్త్ మట్టి దొరకక మట్టి బుక్కుతూ ఉన్నాడండి. అమెరికన్ సామ్రాజ్యవాదులు మట్టి బుక్కే దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు చేరుకున్నారు, దీనావస్థితికి చేరుకున్నారు.
అయితే ప్రపంచంలోని ప్రతి ఏటా అత్యధిక స్టెమ్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తున్న చైనాకు వ్యతిరేకంగా అలాంటి కామెంట్లు చేయడం, నిలబడటం అసాధ్యమని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. మొన్న పోయి చూసిండు కదా, మన డాడీ పోయిండు, అందరు పోయిండు, వాళ్ళకి అర్థమైంది. బేజా గ్రహణ విష్ణు చక్రం తిరిగినట్టు తిరిగింది. నిలబడటం అసాధ్యమని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అందుకే ప్రపంచం దిగ్గజ సెమీకండక్టర్ తయారీ సంస్థ ఎన్విడియా CIO జన్సెన్ ఇదివరకు చైనా మనకంటే చాలా వెనుకబడి ఉందనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు అలా కాదు. అది ముందుకు దూసుకుపోతుంది, వెనుకబడి లేదు అన్నాడు. చైనా ఈ అభివృద్ధి సాధించిన తర్వాత ఇప్పుడు అమెరికా సుంకాలకు తగు సమాధానం ఇస్తుంది. ఇప్పటికీ వరకు చైనా ఓడలపైన అమెరికా పోర్టులలో ఫీజులు పెంచి చైనా కంపెనీలపైన ఆంక్షలు విధించి రకరకాలుగా చైనా అభివృద్ధిని అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నించింది. ఇప్పుడు చైనా అమెరికా ఓడలపైన, చైనా పోర్టులపై ఫీజులు పెంచుతుంది. తాజాగా చైనా తన ఎర్త్ ఎగుమతులపైన ఆంక్షలు విధిస్తూ విధాన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మిలిటరీ ఉత్పత్తులకు వినియోగించడంపై పూర్తి నియంత్రణ విధించింది. ప్రతి ఎగుమతికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని ఆంక్షలు విధించింది. అమెరికా ఆంక్షలుగా కాకుండా చైనా చర్యలు పూర్తిగా చట్టపరమైనవి, అంతర్జాతీయ నియమాలు, WTO నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకోబడ్డాయని కూడా చైనా చెప్పింది. రేర్ ఎర్త్ నేల ఖనిజాలనేవి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు తప్పనిసరి అవసరం. సెల్ ఫోను, ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలు, కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెట్ విమానాలు, రాకెట్లు వగైరా యుద్ధ సామాగ్రి అన్ని ఉత్పత్తులు రేర్ ఎర్త్ ఖనిజాలు లేకుండా జరగవు. ఇదంతా ఇప్పుడు మనం అనుకున్నాం కదండి. అట్లా అంటే ఇప్పటి వరకు చైనాకు సెమీకండక్టర్లు ఎగుమతులు ఆపివేసిన డచ్ కంపెనీ ASML ఇప్పుడు తన సెమీ కండక్టర్లకు తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాలకు చైనా అనుమతి తీసుకోవాలి. అలాగేటి SMC, తైవాన్, Intel, NVIDIA వగైరా ఏ ప్రఖ్యాత సెమీకండక్టర్ తయారీ సంస్థలైన చైనా ఉత్పత్తులకు ఇప్పుడు చైనా అనుమతి తీసుకోవాల్సిందే. ఈ చర్యలకు అమెరికా పైన, మిగతా ప్రపంచం పైన చైనా వాణిజ్య యుద్ధం ప్రకటించినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ జరిగింది అది కాదు. ఇప్పటి వరకు అమెరికా అనుసరించిన విధానాన్ని చైనా తన శైలిలో తిప్పికొడుతున్నదన్న చర్య తప్ప మరొకటి కాదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటండి, ఇక్కడ తైవాన్ ఉంది కదా, చైనాలో అంతర్భాగమే. చైనా దగ్గర యుద్ధ స్థావరాలు పెట్టి చైనా మీద యుద్ధాన్ని ప్రకటించి చైనాలో ప్రపంచాన్ని మొత్తం పెంచేయగలిగే సామర్థ్యం ఉన్న ఆ సంపదను దోసుకోవడానికి అక్కడ సెమీకండక్టర్లు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్లు అది రానియకుండా కూడా ఇట్లా అడ్డుపడ్డాడండి మునగాడు. అడ్డుపడ్డ తర్వాత ఏమైంది? నీకే బొక్క అయిందా? ట్రంపు కంపు నీకే బొక్క పడ్డదా? కంపు అందరికి పడుతుందా? రేర్ ఎర్త్ ఖనిజాలు మొత్తం ప్రపంచంలో 70% చైనాలో ఉన్నాయి. అంతేకాక వాటి ప్రాసెసింగ్ 95% చైనాలో జరుగుతుంది. సుంకాల యుద్ధంలో చైనా వాడుతున్న ఈ ఆయుధాలను బలహీనం చేయడానికి ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల పాకిస్తాన్కు దగ్గర అవుతున్న కారణాల్లో ఇదొకటి. పాకిస్తాన్లో రేర్ ఎర్త్ ఖనిజాలు ఉన్నాయి. వాటి తవ్వకానికి ప్రాసెసింగ్కు పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పాకిస్తాన్ వాడే ప్రాసెసింగ్ టెక్నాలజీ చైనాదే. దానిపైన చైనా తాజాగా ఆంక్షలు విధించింది. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయటం అంత సులభం కాదు. కనీసం 10 ఏళ్ల సమయం అవసరమవుతుంది. అందువల్ల అమెరికా ఆగడాలకు కట్టడి చేయడానికి ఈ ఖనిజాలు చైనాకే కాక ప్రపంచ శాంతి కాముకులకు అందరికీ ఆయుధాలు ఉపయోగపడుతున్నాయి. అందుకే 1992లోనే చైనా నాయకుడు డెంగ్ పియావోపింగ్ ఏమన్నాడంటే, వినండి మాట, ఎంత గొప్ప మాట అంటే, ఆసియా దేశాలకు ఆయిలు ఒక ఆయుధం అయినట్లుగానే భవిష్యత్తులో రేర్ ఎర్త్ ఖనిజాలు మనకు ఆయుధాలు అవుతాయి అన్నాడు. అప్పుడు అదే జరుగుతుంది. అర్థమైందండి? ఇప్పుడు
చైనా విప్లవ నేత మావో సహచరుడు ఈరోజు చైనా ఇంత అప్రతిహతంగా అభివృద్ధి చెందడానికి అక్కడ కాలమాన నిర్దిష్ట పరిస్థితుల్ని నిర్దిష్టంగా అంచనా వేసి ఆ నిర్దిష్టమైన చర్యలతోటి ముందుకు తీసుకోవడం మార్క్సిజం అన్నట్టు. అట్లాంటి మార్క్సిస్టు అవుట్లుక్ తోటి ఆ దేశాన్ని ఈరోజు ప్రపంచ మానవ జాతి అందుకొని రీతిలో 100 సంవత్సరాలు ముందుకు పోయి ఉన్నదంటే డెంగ్ పియావో పింగ్ అనే పెద్దయిన ఆయన ముందు చూపు మాట చూడండి. ఇప్పుడు ఆసియాఖండంలో గల్ఫ్ ప్రాంతంలో మొత్తం పెట్రోల్ ఉన్నది కదండి, పెట్రోల్తోనే ప్రపంచం మొత్తం నడుస్తుంది కదండి. కాదు, భవిష్యత్తులో ఈ రేర్ ఎర్త్కి సంబంధించిన అది సెమీ కండక్టర్లతో తయారు చేసేది ఏవైతున్నాయో అవే మొత్తం ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుందని అన్నారు. ఈరోజు చైనాలో నీకు పెట్రోలు డీజిల్ వెహికల్స్ కనిపించవండి, అక్కడ ఒకటి తప్ప మొత్తం బ్యాటరీలే. బొగ్గు గిగ్గు దీన్ని వాటర్ గీటర్ పాత సంప్రదాయ రీతుల్లో ఉన్న బొగ్గు ఉత్పత్తి ఒకవైపు జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ప్రపంచానికి చైనాకి విశాలమైన రీతిలో మా ఖమ్మం జిల్లా ఎల్లందు 2 సార్లు పోయినా. ఇటీవల సింగరేణి కాలుష్య బొగ్గుబాయి కదా, ఒక నది ఒక సముద్రం కనిపిస్తున్నదా అన్నట్టు ఉన్నదా లేదా? ఏంటిది మన సోలారి అసలు ఎన్ని వందల ఎకరాలలో సోలార్ మొత్తం పెట్టిందయ్యా సింగరేణి కిలో. అంటే బొగ్గుతో తయారేది కరెంటే కదా, కానీ బొగ్గుని తీసే దానికే కరెంటు బొగ్గుతోని కాకుండా అక్కడ సోలార్తో చేస్తుండ్రు, అంటే చైనాతోనే చేస్తుండ్రు. అంటే మనకే కాదు ప్రపంచానికి కూడా ఈరోజు సోలార్ సిస్టమ్స్ అట్లా సప్లై చేస్తూ అక్కడ కరెంటు ఉత్పత్తి, ఆ బ్యాటరీ కార్లు, బ్యాటరీ సైకిళ్ళు మొత్తం బ్యాటరీతో ఈరోజు చైనా ఎంత అప్రతిహతంగా ముందుకు పరుగులు తీస్తుందంటే దానికి ఈ ముందు చూపు కలిగిన మన కామ్రేడ్ ఎవరైతే ఉన్నారో డెంగ్ పియావో పింగ్ గారు వేసిన అంచనాలు. అయ్యా దేశభక్తులారా, రౌడీ ముదురుతే రాజకీయ నాయకుడైతాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా డాన్లు ముదిరితే రాజకీయ నాయకులు అవుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ డాన్లు తయారవుతూ ఉన్నారు. రాజకీయ నాయకులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉండాల. ఆ దేశంలో సంపద పట్ల, ఆ దేశంలో మనుషుల పట్ల మొత్తం సమగ్రమైన సమాచారం ఉండాల. అది కమ్యూనిస్టులకు ఉన్నది. అక్కడ కమ్యూనిస్టులకు ఉన్నది కనుకనే ఇప్పుడు ఆ పింగ్ దగ్గర నుండి ఈ పింగ్ గారి దాకా, జిన్పింగ్ గారి దాకా ఈరోజు ప్రపంచాన్ని సవాలు చేస్తూ మానవ జాతిని, అంటే ప్రపంచాన్ని అంటే పెట్టుబడిదారి సమాజాన్ని సవాలు చేస్తూ కమ్యూనిస్టు పరిపాలన ఎంత ముందుకు దూసుకుపోతుందో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు రాకు దీర్ఘమి చేత కాదు. రాజకీయ నాయకులు, రాజకీయం అంటే రియల్ ఎస్టేటు, రాజకీయం అంటే తెల్ల బట్టలు వేసుకుంటే రాజకీయ నాయకుడు, తెల్ల బట్టలు వేసుకుంటే రియల్ ఎస్టేట్. ఇది కాదయ్యా. ప్రకృతిని అర్థం చేసుకోవాలా, పదార్థాన్ని అర్థం చేసుకోవాలా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలా, ప్రపంచ చరిత్రను అర్థం చేసుకోవాలా, ప్రపంచ విప్లవ పోరాటాలను అర్థం చేసుకోవాలా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రని అర్థం చేసుకోవాలా, భారతదేశ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలా, ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలా, హిందూ ముస్లిం సైక్యతతో ఎట్లా ముందుకు పోవాలని మత సామరస్యంతో ఉండాలా, మూర్ఖత్వంతో కుళ్ళుతోటి మతం మసిబారిన మత్తుతోటి ఉండడం కాదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన్ని సశాస్త్రీయంగా అధ్యయనం చేస్తే ఆ దేశాన్ని డెవలప్ ఎట్లా చేయాలా, ప్రజలను ఎట్లా డెవలప్ చేయాలా, తమ ఎట్లా డెవలప్ జరగాల అనే విచక్షణ విజ్ఞానం ఉన్నవాళ్ళే ఈ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సంబంధించిన కార్యకర్తలు. మిగతా వాళ్ళంతా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ల నుండి ఛాలెంజ్ రండి. దమ్ము ధైర్యం చింత నిప్పుల సెక్కకు తట్టుకున్నగలడైతే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నాయకుల ముందు కూర్చోండి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలే,
మా కామ్రేడ్స్ తోటి మీరు చర్చలలో పాల్గొనగలుగుతారా? ప్రకృతి మీద కానీ, విశ్వం మీద కానీ, భూగోళం మీద కానీ, జీవ పరిణామవాదం మీద కానీ, ప్రపంచ విప్లవాల చరిత్ర మీద కానీ, మానవ జాతి పురోగమనం గురించి కానీ, మతాల పుట్టు పూర్వోత్తరాలు, కులాల పుట్టు పూర్వోత్తరాలు, మను ఉన్మాదం గురించి ప్రతిదీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కార్యకర్తలే చెప్పగలుగుతారు. కనుక ఈరోజు ఈ దేశం ఇంత దరిద్రంగా, ఈరోజు అమెరికా ప్రపంచం మొత్తం అల్లకల్లం సృష్టి ఆగమవుతుందంటే పెట్టుబడిదారు, సమాజం పెట్టుబడిదారు, పార్టీ కార్యకర్తలు పెట్టుబడిదారే, వ్యవస్థకు సంబంధించిన పుచ్చిపోయిన, మురిగిపోయిన, కూలిపోయిన కార్యకర్త గలారా. కొంతమంది యువకులు పుట్టుకొత్తనే వృద్ధులు, రాయిందంతా పగిలిపోయే వయసు, ఇంగ్లీష్లో మాట్లాడి సెల్లులు ఒత్తి డాటా బీటా చూసినంత మొత్తం సాఫ్ట్వేర్ అండర్వేర్ చూసడం కాదు. ఇదే మానవ సమాజాన్ని అర్థం చేసుకోవాలా, చరిత్రను అర్థం చేసుకోవాలా. చేసుకుంటే ఇట్లా ముందుకు పోతుంది. ఇప్పుడు చైనా అట్లా పోతుందండి. రేర్ ఎర్త్ ఖనిజాలపై చైనా విధించిన ఆంక్షలు ప్రతిగా చైనాపై 100% సుంకాలు విధిస్తున్నామని నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రకటించాడు. ఆ వెంటనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు డబల్ అనుకు పగులాయి. వీని బొందమూరుగా వీని మొలతాడు దెంప, వీని మీద తట్టడు మట్టు కాదు గుట్టడు పడేనని పెట్టుబడులు పెట్టినోళ్ళు. పెట్టుబడిదారి సమాజం వాడు సంక్షోభంలో పడి వాడి దగ్గర డబ్బు లేకపోతే ఎవడైతే వాళ్ళ పరిశ్రమల్లో కూలీలు నాలీలుగా పనిచేస్తారు, వైట్ కాలర్ లేబర్ ఎవరైతున్నారో జీతాలతోటి ఆ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేక అదాని అంబానీ కంపెనీ, చలో ఎలన్ మాస్క్ కంపెనీ, టెస్లా ఆఫీస్లా కంపెనీలు దాంట్లో పెట్టుబడి పెడితే వస్తుంది అని నమ్ముతారండి. షేర్ మార్కెట్ ఇది. తర్వాత వాడే అసలుకే గుడిసె తగలబడ్డ తర్వాత సూర్యుడు మిగులుద్దండి. సూర్యుడు మిగులుద్ది. అరే ఈ విషయాలన్నీ 170 సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో 40-49 పేజీలలో చెప్పిందండి. 1860 సంవత్సరాలనే పెట్టుబడి గ్రంథంలో రాసిందండి షేర్ మార్కెట్ ఎట్లా కుప్పగూలుతాయని. ట్రంప్ నమ్ముకొని షేర్ మార్కెట్ డబాల కూలిపోయినాయట. దట్ ఈజ్ మార్క్సిజం. క్యాపిటలిజం ఏదైతుందో ఓడిపోయేది క్యాపిటలిజం, విన్ అయ్యేది మార్క్సిజం, విన్ అయ్యేది నిజం, కమ్యూనిజం. అమెరికా అక్రమ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి జరుగుతున్న ఈ ధర్మయుద్ధంలో భారత ప్రభుత్వం కూడా చురుకైన పాత్ర నిర్వహించడం అవసరం. మన వ్యవసాయ రంగాన్ని కబలించే ఉద్దేశంతో ట్రంప్ విధించిన 50% సుంకాలకు వ్యతిరేక పోరాటానికి చైనాతో బ్రిక్స్ దేశాలతో కలిసి నడవడమే మన ముందున్న సరైన మార్గం. డాడీ మోడీ నీకంత సీను లేదు డాడీ. పాకిస్తాన్ మీద మనలో ఆడబిడ్డలు పోయి మాదిగ బిడ్డ, తూకొల్ల బిడ్డ మీరు అంటారు కదా, ఊరవతల బిడ్డలు, విసిరేసిన బిడ్డలు, అణగారిన బిడ్డలు, చైనా ఏజెంట్లు అంటారు కదా, పాకిస్తాన్ ఏజెంట్లు అంటారు కదా, 2 బిడ్డలు ఉరికిచ్చి తరిమి కొడితే ట్రంప్ కానీ కంపును అంటించుకొని నీకు చెప్పకుండా పాకిస్తాన్కి చెప్పకుండా ట్రంప్ కూడా ఆఫ్ చేసిండా లేదా? అక్కడ గతి లేదు. హైదరాబాదులో పాడి షరీఫ్లో ఏం జరుగుతున్నాయి? ఆదాని ఆయుధాలు గిరిగిరి గాల్లే తిరిగే వాటి మీద ఆయుధాలు పెట్టి నువ్వు పంపినావా లేదా? సముద్ర మార్గంలో పట్టుకున్నారా లేదా? గాజల మొత్తం కుప్ప గూలిపోయినాయా లేదా? పేలని తుప్పబట్టిన తుపాకులు చేయని అమ్మ మన పరుదిత్తి భారతదేశం తయారు ఆదాని కంపెనీ నుండి తీసుకుపోయి గాజల బాంబులేసి జనాలు చంపుతాంటే కొన్ని పేలలే. ఇప్పుడు దీపావళి టైంలో కొన్ని పేలని బాంబులు ఉంటాయి. చిన్నప్పుడు మొత్తం కాల్చిన తర్వాత మేము పిల్లలు పోయి ఎతికేది, ఏదైనా మిగిలితే నువ్వు ఎతికినావు అట్లనే మళ్ళీ కాలేదా? ఒక్కోసారి సగం వెళ్తుంది అంతా ఊడబీకి మళ్ళా పోసి బుచ్చు పెట్టి ఇది పెట్టి అట్లా మిగిలిపోయినాయి. నిన్ను నమ్ముకుంటే నెత్తని నమ్ముకుంటే
అమెరికన్ సామ్రాజ్య ట్రంప్ జో బైడెన్ నమ్ముకుంటే నీ బాంబులు పేలలే. అటల్ బిహారీ వాజ్పేయి ఏమో స్వాతంత్రం కావాలా అని అంటాడు. నిన్నడు మొన్నటి దాకా పాలస్తీన్కి స్వాతంత్రం వద్దని అడ్డుపడ్డావు, ఇప్పుడు గత్యంతరం లేకుంటే కావాలంటూ మళ్ళా ఐక్యరాజ్య సమితిలో మొన్న మీటింగ్లో జరిగితే ప్రపంచ దేశాలన్నీ వెళ్ళిపోతే ఒక 12 దేశాలు కూర్చొని ఉన్నారంటే దాంట్లో మనోడు ఉన్నాడండి, జై బోలో శివ శంకర్, ముడ్డి బొంకర్, నీ బుద్ధే వంకర్, కుక్క తోకర్ ఎంత వంకర్ అంటే రాయి కట్టి గోదావరి ఇచ్చిన తర్వాత మళ్ళీ గుండెలు తిరుగుద్దట. భారతీయ జనతా పార్టీ దాన్ని నడుపుతున్న పెట్టుబడిదారి సమాజం, ఈ పెట్టుబడిదారి సమాజానికి భారతదేశంలో ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్పు తెచ్చుకునే వాడున్నాడు అమెరికన్ సామ్రాజ్యం, ప్రపంచ బ్యాంకులు, వీళ్ళంతా ఒకటేనండి, వీళ్ళంతా ఒకటే. వాడికి యుద్ధాలు కావాలా, ఆయుధాలు అమ్మాలా, వాడు పెట్టుబడిదారి సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలా, కమ్యూనిస్టు వ్యవస్థని నాశనం చేయాలా. వాళ్ళ ఏజెంట్ గుమాస్తా ట్రంప్, ట్రంప్కు గుమాస్తా అమెరికన్ ఆదానికి అమెరికోడికి ప్రపంచ బ్యాంకోడికి చౌకీదార్ విశ్వగురు. కనుక మనం అనుకుందాం ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఆయన పోరాడాడండి. మనం పోరాడితేనే ఇప్పుడు గాజా మీద యుద్ధం జరిగింది, ఎవ్వడు చెప్పినా వినలే. ఏం జరిగింది? మేము మొదటి నుండి ఇక్కడ ఎనాలిసిస్ చేసినామా లేదా? ఊరేగింపులలో ధర్నాల్లో పాల్గొన్నామా లేదా? భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు గాజా మీద బాంబు జరిగిన వెంటనే పోలిట్ బ్యూరో తోటి ఢిల్లీలో ర్యాలీ తీస్తే బిత్తిరిపోయింది ప్రపంచం మొత్తం. ఆయన అంచనాలను అందుకోలేకపోయినారు. అది అవసరం మొత్తం ప్రపంచం బుగ్గిపాలుగానున్నది. వేల మందిని చనిపోనున్నారని ఆ ప్రమాదాన్ని కనిపెట్టిన మార్క్సిస్ట్ తత్వవేత్త కమ్యూనిస్టులకి పరిజ్ఞానం ఉంటుంది. అప్పుడు తీసుకున్న తర్వాత ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, వర్గ సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం ర్యాలీలు, ధర్నాలు చేసి సెమినార్లు పెట్టి మిగతా వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి, ఇండియా టీంని గ్యాదర్ చేసి, లౌకిక పార్టీని గ్యాదర్ చేసి మొత్తం ధర్నాలు, ర్యాలీ మాటలా 142 కోట్ల భారత ప్రజానికం మొన్న దేశవ్యాప్త సమ్మెలో 30 కోట్ల మందిని కదిలించి సమ్మె చేసి ఆ సందర్భంగా రణ నిదానమై గర్జించింది, గాండ్రించింది ఎర్రజెండా ఇక్కడ. తత్ఫలితంగా దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులు శాంతి కపోతమై చేసిండ్రు. గత్యంతరం లేక ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాది నెతన్యాహు వాళ్ళకి మడుగులెత్తి వాళ్ళకి ఆయుధాలు పంపించి నంగినాచి వ్యవహారాలు చేసిన ట్రంప్ కంపు అమెరికన్ మోదానితో సహా ఈరోజు తోక ముడిచిండ్రు. గాజాల యుద్ధం ఆగిపోయింది. కనుక ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాది తన అప్పుల తిప్పలతోటి 35 కోట్ల మంది జనాలు ఉన్నారండి. 36 లక్షల కోట్ల రూపాయల అప్పులపై ఇరుకబెట్టిండు. 35 కోట్ల మంది జనాలని 36 లక్షల కోట్ల రూపాయలకి అప్పు చేసి పడేసిండు. భారతదేశ జనాభా 142 కోట్ల మంది. ఈ అమెరికన్ హోదాని అధికారంగా రాకముందు 56 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఇప్పుడు 557 లక్షల కోట్లు. పెద్దన్నప్పు చిన్నన్నప్పు చూడు, ఆ పెద్దన్నప్పు చిన్నన్నప్పు చూడు. ఈయనను మనం నమ్ముకుంటే గోదావరిలో కుక్కతోక పట్టుకొని పోతే గోదావరిలో మునిగినట్టే భారత ప్రజానికం కూడా అమెరికన్ మోదాని సనాతన ధర్మ రామ రాజ్య పాలన కాదు. ఆదాని అంబానీల భోజ్యం. కనుక గాజాని ఎట్లయితే ఆపగలిగినమో, యుద్ధోన్మాదాన్ని ఎట్లా ఆపగలిగినమో, రేపు మనం ఈ మతోన్మాదాన్ని పెట్టుబడిదారి ఈ సుంకాల వాణిజ్య యుద్ధం చైనా పాకిస్తాన్కే కాదు, ముదురుతున్న అమెరికా చైనా వాణిజ్య యుద్ధమే కాదు,
ఇది భారతదేశానికి కూడా యుద్ధమే జరుగుతుంది. కనుక యుద్ధంలో మనం అందరం సన్నుద్ధంగా ఉండే పిడికిలు బిగించి రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే తప్ప దీనికి పరిష్కారం ఉండదండి. ఇదండి ఈరోజు మా తమ్మినేని వీరభద్రం గారు, నా ప్రియాతి ప్రియమైన మా గురుతుల్యులు గారి కల నుండి జారిపడ్డ జాజ్వాలైన గొప్ప అంతర్జాతీయ అంశం మీద నాకు 4 మాటలు చెప్పే అవకాశం కలిగినందుకు వారికి విన్న మీకు ఆలేటి ఆటమూరలు RTV నుండి మార్క్సిస్ట్ పొలిటికల్ అనాలిసిస్ ఇదండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.